నా పేరు కుప్పలే యాదిరెడ్డి. మాది వర్కట్పల్లి వెలుగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను జిల్లా కార్యదర్శిని, బీజేపీ పార్టీ. నేను చదువుకున్నప్పటి నుంచే సార్, ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుండే నేను ఏబీవీపీలో పనిచేశాను. తర్వాత నా చదువు అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేశాను గోకారంలో. అప్పటి నుంచి యువమోర్చాలో, తర్వాత జిల్లా పార్టీలో రకరకాల పదవులలో పనిచేశాను. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వెలుగొండ మండలం యువమోర్చా అధ్యక్షునిగా చేశాను. తర్వాత రామన్నపేట అసెంబ్లీ కన్వీనర్గా, నల్లగొండ జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షునిగా కూడా పనిచేయడం జరిగింది. నేను పీజీ చేశాను. తర్వాత ఎంఏ హెచ్పిటి నాది. ఇండిపెండెంట్ చేసి ప్రైవేట్ స్కూల్ స్థాపించి 20 సంవత్సరాలుగా ఇప్పటికి ప్రైవేట్ స్కూల్లో నేను నడిపిస్తూనే ఉన్నాను. నాకు హిందుత్వం అన్నా, భారతదేశం అన్న దేశం మీద, మా యొక్క విలేజ్ మీద బాగా అభిమానం నాకు. అందుకే నేను హిందుత్వం వైపు మళ్ళడం జరిగింది. ఆ ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీకి సేవ చేస్తూ నేను వివిధ రూపాల ద్వారా గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. స్కూలు అంటే నేను కరెస్పాండెంట్గా బాధ్యత నిర్వహిస్తున్నాను. దాన్ని మనం ఖాళీ టైంలో ప్రైవేట్ స్కూల్ చూసుకుంటూ మిగతా టైంలోనే మన ఖాళీ సమయంలోనే పార్టీకి సమయం కేటాయించడం జరుగుతుంది. తర్వాత పాఠశాలలో కూడా పిల్లల్ని దేశభక్తి విధంగా మళ్ళీ విధంగా ప్రయత్నం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. హిందువులు ఉన్నారు సార్, సెక్యులరిజం పేరుతో ఒక పార్టీకి వాళ్ళు కొమ్ము వేయడం జరుగుతుంది. అది నాకు నచ్చట్లేదు. హిందుత్వం అనేది అందరినీ సమానంగా చూడగలిగే స్థాయిలో ఉండాలి, ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి, అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. కానీ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఎంతసేపు ఈ హిందువులని మైనార్టీలుగా చూసే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది నాకు నచ్చకనే నేను బీజేపీ పార్టీలో కొనసాగుతున్నాను. నేను మొదటగా స్కూలు స్థాపించినప్పుడు నేను పెట్టిన పేరే విశ్వశాంతి విద్యాలయం. తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి మారిన తర్వాత న్యూ బ్రిలియంట్గా మారడం జరిగింది. ఇప్పటికీ కూడా హిందూ సంబంధించినటువంటి పండుగలు కానీ, భారతీయ సంస్కృతికి హిందూ సంస్కృతికి సంబంధించిన పండుగలు కానీ పాఠశాలలో ప్రతి ఒక్కటి వేడుకలాగా చేయడం జరుగుతుంది సార్. నేను కులాలకు మతాలకు వ్యతిరేక కాదు సార్. కులాలకు మతాలకు వ్యతిరేక అయినట్లయితే నేను మా ఊర్లో గత 27 సంవత్సరాల కింద శివగణేష్ యూత్ అసోసియేషన్ అనేసి స్థాపించడం జరిగింది. ఆ యూత్ ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలు, అదేవిధంగా గత 12 సంవత్సరాలుగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కరోనా టైంలో కానీ మిగతా టైంలో కానీ ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా, మా విలేజ్లో కులాలకు అతీతంగా మరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందరం పాల్గొనడం జరుగుతుంది. వ్యక్తులకు వ్యతిరేకంగా సార్, విధానాలకి. అట్లంటే మా ఫ్రెండ్స్ కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళందరం కలిసి తిరుగుతున్నాం, కలిసి ఉంటున్నాం, మరి కలిసి సహజీవనం చేస్తున్నాం కదా సార్. అటువంటిప్పుడు వ్యతిరేకం ఎట్లా అవుతున్నాం? వ్యక్తులకు వ్యతిరేకం కాదు, వారి యొక్క సిద్ధాంతాలకు, వారి యొక్క భావాలకు వ్యతిరేకం. నేను 97లో స్థాపించాను సార్ విశ్వశాంతి విద్యాలయం. అందులో అక్కడి నుండి 2007 సంవత్సరం వరకు దాదాపుగా 5 నుండి 25 రూపాయల ఫీజుతో స్కూల్ నడిపించడం జరిగింది. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు ఫ్రీ విద్యని, 3 విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళకు ఒకరికి ఉచిత విద్యని వివిధ రూపాలుగా అందించడం జరిగింది. వారు ఈరోజు చాలా సంస్థలలో పనిచేయడం జరుగుతుంది. మా వర్కుడుపల్లి గ్రామంలో కూడా ఒకరు సెక్రటరీగా, ఒకరు పిఎస్సి సెంటర్లో ఏఎన్ఎంగా పనిచేయడం జరుగుతుంది. ఇవి నేను చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో ఇవి ఒకటిగా భావించవచ్చు. మాది వర్కుడుపల్లి సార్. వర్కుడుపల్లి అనేది ఒక మారుమూల గ్రామం. ప్రైవేటు విద్యకు బయటికి వెళ్ళాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇటు చౌటుప్పల్లికి 13 కిలోమీటర్లు ఉంటుంది, ఒలిగొండకు 16 కిలోమీటర్లు ఉంటుంది, భువనగిరికి అయితే 25 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కడ పోవాలన్నా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మా పక్కన ఉన్నటువంటి విలేజ్ గోకారం, ఆ గ్రామం చాలా పెద్ద గ్రామం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మనం ప్రైవేటు విద్యను అందించాలి తక్కువ ఖర్చుతో అనే ఉద్దేశంతో 5 రూపాయల నుంచి 25 రూపాయల ఫీజుతోటి నేను ప్రైవేట్ స్కూల్ స్థాపించి ఒక 10 సంవత్సరాలు విద్యను అందించడం జరిగింది. నేను నడిపించినటువంటి స్కూళ్ళల్లో సార్ హిందూ సంస్కృతిని కాపాడే విధంగా మాత్రం నడిపించడం జరిగింది తప్ప
మిగతా కార్యక్రమాలు అనేది మనం చేసినటువంటి సందర్భాలు అయితే లేవు సార్. కాకపోతే పిల్లలని క్రమశిక్షణతోటి ఉండి దేశభక్తి వైపు ఉండే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది సార్. అన్ని రకాలుగా జరుగుతాయి సార్. క్రిస్టియన్స్ ఉన్నారు, తక్కువ మంది ఉంటారు మా దగ్గర, అయినా వాళ్ళతో పాటు కలిపి పండుగలు చేసుకోవడం జరుగుతుంది. ఎవరి మతం వాళ్ళని గౌరవించవలసిందే, గౌరవిస్తాము. కాకపోతే వారు చేసేటటువంటి వ్యతిరేక కార్యక్రమాలు, దేశానికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమాలు మాత్రం నిర్బంధంగా వ్యతిరేకించడం జరుగుతుంది సార్. నేను రాజకీయంలోకి రావడానికి సార్ రామన్నపేట నుంచి పోటీ చేసినటువంటి దాసర్ మల్లేశం గారు అని చెప్పేసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు సార్. వారు మా గురువు గారు. వారు నన్ను రాజకీయం దిక్కు ప్రోత్సహించినటువంటి వ్యక్తి. వారు ఇప్పటికీ నాకు ఎప్పుడు వారు గురువుగా ఉన్నారు. వారే నాకు సలహాలు సహకారం అందిస్తూ ఉంటారు సార్. నేను మొదటగా గ్రామ శాఖ అధ్యక్షునిగా పనిచేశాను. అనంతరం ఒలిగొండ మండల యువమోర్చా అధ్యక్షునిగా, ఆ తర్వాత రామన్నపేట అసెంబ్లీ ఉన్నప్పుడు రామన్నపేట అసెంబ్లీ యువమోర్చా కన్వీనర్గా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షునిగా, అదేవిధంగా ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్గా చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లా కార్యదర్శిగా, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. బీజేపీ ఓటమి పాలు కాలేదు సార్. కారణం ఏంటంటే మేము ఎమ్మెల్యే ఎలక్షన్లలో తక్కువ ఓటు బ్యాంక్ ఉండే మా దగ్గర, అంటే 2000 లోపు ఓటు బ్యాంక్ ఉండే. మేము అందరి సహకారం, గ్రామ ప్రజల యొక్క సహకారం కానివ్వండి, మండల ప్రజల యొక్క సహకారం కానివ్వండి, అన్ని వర్గాల యొక్క సహకారంతో ఒక ఒలిగొండ మండలంలోనే 11,000 పైచీలకు ఓట్లు సాధించడం జరిగింది. అది మేము గెలుపుగానే భావిస్తాం తప్ప ఓటమిగా భావించట్లేదు సార్. వాళ్ళు 6 గ్యారంటీలు అనే మోసపూరితమైనటువంటి గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చారు, కానీ ఒక్కటి కూడా అమలు అయినటువంటి సందర్భాలు లేవు సార్. ఎందుకంటే మేము గ్రామాలలో తిరుగుతున్నాము, రుణమాఫీ అనేది ఉంది. రుణమాఫీ ఎక్కడ పూర్తి స్థాయిలో కాలేదు. ఒక 40% మాత్రం చేయగలిగారు సార్, మిగతా 60% చేయలేకపోయారు. దానివల్ల ఇప్పటికి కూడా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి అది అమలు కాని దాని కిందనే మేము భావిస్తాం. అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, అది కూడా అమలు కావట్లేదు. తర్వాత 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వట్లేదు. రైతు బంధు ఇవ్వట్లేదు. తర్వాత కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి 6 గ్యారంటీలు అనేటివి 100% ఫెయిల్ అయిన విధంగానే మేము భావిస్తాం. అవి ఎక్కడ కూడా అమలవుతున్నటువంటి సందర్భాలు కనిపించట్లేదు సార్. ఉచిత బస్సు ప్రయాణం అనేది అవసరమే సార్, దాన్ని మేము వ్యతిరేకించట్లేదు. కానీ ఈ పేరుతోటి ఆ యొక్క సంస్థని నిర్వీర్యం చేస్తున్నారని మాత్రం మేము భావిస్తున్నాము. మరి ఇప్పటికే ప్రభుత్వం లాస్లో ఉంది, అప్పులలో ఉంది అని చెప్తున్నటువంటి ప్రభుత్వము మరి రుణ భారాన్ని ఏ రకంగా పూడుస్తుంది అనేది చెప్పట్లేదు. మరి మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి అనేది కూడా తెలపాల్సిన అవసరం ఉంది సార్ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి అనేది ఏం లేదు సార్. గ్రామ పంచాయతీలకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్ తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఫండ్ లేదు సార్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అవి అట్లా నిర్వీర్యమై ఉన్నాయి. అదేవిధంగా ఇంతవరకు మా మండలంలో మా మండలం ఎమ్మెల్యే గారు, మా మండల వాసులు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా కనీసం ఒక సీసీ రోడ్డు కానీ వేరే రకంగా చేసినటువంటి ఏ అభివృద్ధి పనులు కానీ లేవు సార్. ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి చెక్కులు తప్ప, ఇవి కళ్యాణ లక్ష్మి చెక్కులు తప్ప వాళ్ళు ఇచ్చినటువంటివి ఏం లేవు సార్ మా దగ్గర. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే సార్, ఏమాత్రం తేడా లేదు. వాళ్ళు అబద్ధపు హామీలతోటి కాలమిల్ల తీసిరు, వీరు కూడా అదే విధంగా చేస్తున్నారు తప్ప వీరు చేసినటువంటి అభివృద్ధి కూడా ఏం లేదు సార్ ఈ సంవత్సర కాలంలో. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు ఒక్కటి కాదు సార్. ఎందుకు కాదంటే కవితను ఇడిపించినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా మన తెలంగాణ నుంచి ఎన్నుకోవడం జరిగింది. వారు కాంగ్రెస్ అభ్యర్థి. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటవుతాయి తప్ప బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఒకటైతే అని అనుకోవట్లేదు, జరగవు కూడా సార్. అది బీజేపీ పార్టీ ఒకరితోటి ఒప్పందం చేసుకొని పార్టీని నడిపించే పరిస్థితులలో లేదు సార్. అది జాతీయ పార్టీ, చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉంది. మరి 1-2 రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది తప్ప జాతీయ పార్టీ
3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఒక పార్టీతో ఒప్పందం చేసుకొని మరి వారికి అంటగాయవలసిన అవసరం బీజేపీ పార్టీకి లేదని నేను భావిస్తున్నాను సార్. ఎస్సీ వర్గీకరణ అనేది చాలా కాలం నుంచి ఎస్సీ సోదరులు కొట్లాడుతున్నారు. వారికి మేము పార్లమెంట్ ఎలక్షన్లలో హామీ ఇవ్వడం జరిగింది మోడీ గారు. మరి ఇచ్చిన దాని ప్రకారమే వారికి న్యాయబద్ధంగా మరి సుప్రీంకోర్టు ద్వారా రావడం జరిగింది. దాన్ని మేము 100% పార్టీ ఒక నిర్ణయానికి అందరం కట్టుబడి ఉన్నాం. దాన్ని మేము స్వాగతిస్తున్నాం సార్. బీజేపీ పార్టీ ఆల్రెడీ వరద ప్రాంతాలలో కేంద్ర మంత్రి గారు పర్యటించడం జరిగింది. మరి కొన్ని నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది జరిగినా జాతీయ ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి ఫండ్లలో ఏమాత్రం వెనుకపోయేటటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం లేదు, కనిపించదు కూడా సార్. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలని రైతులను ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు రైతు బంధు ఇస్తామని చెప్పేసి మధ్యలో ఆపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, లేటుగా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు క్రమం తప్పకుండా ఖచ్చితంగా టైం టు టైం వేస్తూ మరి చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మద్దతు ధర ప్రకటిస్తున్నాయి. మరి రైతులకు ఈ వర్షాకాలం వచ్చి ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నప్పుడు కేంద్రం నుంచి సహాయం అందుతుంది. ఏ రకంగా కూడా రైతులకు ఇబ్బంది జరగనీయము కూడా సార్. మేము గ్రామ స్థాయిలో చేరుకోకపోవడం ఏంటి సార్? ఉచిత గ్యాస్ సిలిండర్ ఉంది. ఉజ్వల గ్యాస్ సిలిండర్ మా వరకుపల్లి గ్రామంలో 30 ఉన్నాయి సార్. అంటే ఒక చిన్న విలేజ్ 1,200 ఓట్లు ఉంటాయి. అందులో 30 సిలిండర్లు మేము లేనటువంటి వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కొత్తగా గ్రామ పంచాయతీ ఉంది. గ్రామ పంచాయతీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. శ్మశాన వాటిక కానివ్వండి, డంపింగ్ గాడి కానివ్వండి, పల్లె ప్రకృతి వనం కానివ్వండి, ఈరోజు మనం గ్రామంలో ఉన్న చెత్తని తీసుకెళ్తున్నటువంటి ట్రాక్టర్లు కూడా మరి జాతీయ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటివే, కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటివే. అదేవిధంగా 12,000 రూపాయలు కానివ్వండి, తర్వాత ఎరువుల సబ్సిడీ కానివ్వండి, ఇవన్నీ పరిహార పథకం కానివ్వండి, వీటికి అన్ని నిధులు కేంద్ర గవర్నమెంట్ ఇస్తున్నటువంటివే. అవన్నీ చూసే కదా సార్ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మాకు మంచి ఓటు ఇవ్వడం జరిగింది. వారి అందరికీ అంటే వేసినటువంటి కార్యకర్త బంధువులందరికీ కూడా మేము ధన్యవాదాలు చేస్తాం ప్రజలందరికీ. కేసీఆర్ గారు కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటే చేయడం జరిగింది తప్ప వారు స్వతహాగా చేసినటువంటి సందర్భాలు లేవు. వారు స్వతహాగా చేసినటువంటిది ఏముందో ఒక్క పథకం సార్, ఒక్క పథకం కూడా లేదు. అన్నీ కూడా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటివే చేయడం జరిగింది. వాటిపైన మేము కొట్లాడడం కూడా జరిగింది. ఈరోజు రైతులకు ఉన్నటువంటి రైతు వేదికలు కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటి నిర్మించినటువంటివి. కేంద్రం నుంచి కొట్లాడి తీసుకొచ్చినటువంటిది కాదు సార్. కేంద్రము రైతుల మీద కానీ ప్రజల మీద కానీ ఉన్నటువంటి ప్రేమతోటి ఇచ్చినటువంటిది తప్ప ఒకరు కొట్లాడుతానో ఒకరు కొట్లాడకపోతానో ఇచ్చేటటువంటివి కావు. ఈరోజు వేరే ప్రభుత్వాలు ఉన్నటువంటి వాటికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మొన్న వరద వచ్చింది, వరద వచ్చినా కూడా వెంటనే కేంద్ర మంత్రి గారు వచ్చి పర్యటించి ఈరోజు నిధులు ఇవ్వడం జరిగింది. మరి అవి కొట్లాడుతూ వచ్చినటువంటివి కావు. ప్రజలకు హక్కు ద్వారా కేంద్ర ప్రభుత్వము మరి ఇచ్చినటువంటివే తప్ప ఎవరు కొట్లాడుతానో లేకపోతే ఎవరు ఇంకో రకంగా చేస్తూనే వచ్చినటువంటి నిధులు కావని నేను భావిస్తున్నాను సార్. బండి సంజయ్ గారిని మీరు తొలగించినట్టు సార్, తొలగించలేదు. వారి యొక్క పదవి కాలం పూర్తయిన తర్వాత కొంత ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కొత్త వారిని నియమించలేకుండా సీనియర్ నాయకులు దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీ ముఖ్యమంత్రి ప్రకటించారు కాబట్టి ఇద్దరు బీసీ ఉండకుండా కేంద్ర మంత్రికి ఇచ్చిరని మేము అనుకుంటున్నాం. అది మీరు తొలగింపు అనడానికి అవకాశం లేదు సార్. అది పార్టీలో చిన్న మార్పు తప్ప తొలగింపు కాదు అది. ఎందుకంటే నేను కూడా బండి సంజయ్ గారి అభిమానిని. సంజయ్ అని తొలగించారని మీరు తొలగించడం కాదు, ఎందుకంటే అప్పటికి కూడా 3 సంవత్సరాల పదవి కాలం పూర్తయింది. అయినాక కూడా కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అన్నని ఆ ప్రాంతంలో, ఎందుకంటే కరీంనగర్ ప్రాంతంలో అన్న ఉంటే సీట్లు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో తొలగించి వేరే వాళ్ళకి ఇవ్వడం తప్ప దాన్ని మీరు తొలగింపడం అనో లేకపోతే ఇంకో రకంగానే మేము భావించట్లేదు సార్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి రావడానికి కారణము వాళ్ళు చేసినటువంటి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులు. అయితే వారు ఎందుకో మరి తెలియదు కానీ మాకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళని నమ్మిరు కాబట్టి వాళ్ళకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. అంతే తప్ప
వీరు చేసినటువంటి పనులను మేము ఏం అనుకోవట్లేదు. మరియు ఇది ఉచిత హామీలు 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఇచ్చి జనాన్ని మోసం చేసి ఇచ్చారు. దాని పర్యవసానం ముందు ముందు మనం కూడా ప్రజలు కూడా తెలుసుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ మెడికల్ కాలేజీలు కొన్ని శాంక్షన్ అయ్యాయి. 4 మెడికల్ కాలేజీలు వచ్చాయి మనకు. తర్వాత ఎయిమ్స్ మా ప్రాంతంలో అయితే ముఖ్యంగా ఎయిమ్స్ వచ్చింది. తర్వాత ఇప్పుడు వరదలు వస్తే వెంటనే ఇమ్మీడియట్లీ మనకు 1300 కోట్లు ఆర్థిక సహాయం వచ్చింది. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా తెస్తారు, అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే ఒకటి స్థానం నుంచి 2 నుంచి 4 నుంచి 8 స్థానాలకు పెరిగినాము అంటే ప్రజల్లో మా మీద అభిమానం పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. అంటే మేము చేసినటువంటి పనుల మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు 8 స్థానాలు ఉన్నాయి. రానున్న రోజులలో 8, 16 అయితే అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజ్యం అనడానికి ఏం లేదు అని మేము అనుకోవట్లేదు సార్. కాకపోతే వారు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నట్టుగా మాత్రం కనిపిస్తుంది సార్. ఒప్పుకోవడం అంటే ఒప్పుకోవాల్సి వస్తున్నట్టే సార్. రెడ్డి రాజ్యమే. వాస్తవంగా కూడా 23% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 42% ఇస్తామని చెప్పేసి నిజామాబాద్లో డిక్లరేషన్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో మా దగ్గర మండల వ్యాప్తంగా 2000 ఓట్లు వస్తాయి. ఈరోజు 11,000 ఓట్ బ్యాంక్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే సమిష్టిగా మండల వ్యాప్తంగా కానీ, జాతీయ స్థాయి నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం కానీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజల మనసులు చూరగొని మేము 2000 నుంచి అలా 11,000 ఓట్ బ్యాంక్ సాధించడం జరిగింది. రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లలో కూడా మేము మంచి ఫలితాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. జై శ్రీరామ్ అనేది బీజేపీ నినాదం కాదు సార్. అది మన సంస్కృతిలో ఒక భాగమే తప్ప జై శ్రీరామ్ అనే నినాదం కాదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలుపరుస్తూ వచ్చింది. దాంతో నమ్మకం ఏర్పడింది. మహిళలకు ఈరోజు 3 తలాక్ రద్దు చేయడం జరిగింది. మరి అది ఒక మతాన్ని మేము ప్రోత్సహించినట్టు ఎట్లా అవుతుంది సార్? అన్ని మతాలని సమానంగా చూసినాం కాబట్టి మహిళలకు మరి 3 తలాక్ చేసినాం. వారు కూడా మాకు అన్ని రకాలుగా మరి ఎలక్షన్లలో ఓట్లు అందించడం జరిగింది. కాబట్టి మేము ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించాం. భారతదేశం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి దేశం కాబట్టి అందరూ ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలనేది మాత్రమే కోరుకుంటాం తప్ప మేము ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ ఎప్పుడు ప్రోత్సహించాం. రానున్న రోజులలో ఈ యొక్క ప్రభుత్వాలు ప్రజలకు దగ్గరగా ఉండి సేవ అందించి ప్రజల యొక్క సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి పార్టీలు ప్రజలని సమస్యలకు వెంటనే స్పందించి మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకుల్ని ఎన్నుకొని గ్రామాలను కానీ గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. ప్రజాప్రతినిధి విద్యార్హత ఉండాలనేది కూడా ఏం లేదు సార్. ఎందుకంటే టీఎన్జే గారు ముఖ్యమంత్రి గారు కూడా విద్యార్హత లేకుండా కూడా ప్రభుత్వాన్ని పరిపాలించారు కాబట్టి విద్యార్హత ఉండాలనేది కూడా నేనేం కోరుకోవట్లేదు. కాకపోతే అందరు చదువుకోవాలి, పూర్తి స్థాయిలో అందరూ అక్షరాస్యులుగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. మేము అప్పటి నుంచి కూడా మద్యపానానికి వ్యతిరేకంగా ఉన్నాం సార్. మేము మొదటగా నేను వార్డు మెంబర్ అయినప్పుడు మొదట కొట్లాడింది ఏంటంటే మా ఊరిలో మద్యపానం ఉండొద్దని బెల్ట్ షాపులను మూసేయడం జరిగింది సార్. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మా వర్కుపల్లిలో మద్యం అమ్మేటటువంటి బెల్ట్ షాపులు లేకుండా చేసినాం. అది మేము రాష్ట్ర స్థాయిలో ఉండాలని మేము కొట్లాడతాం సార్. ఎప్పుడైనా మద్యపానానికి మేము వ్యతిరేకము. తర్వాత మహిళలపైన అత్యాచారాలు జరగడానికి కారణము ఈ డ్రగ్ కల్చర్ని పూర్తి స్థాయిలో నిర్మించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. మరి ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేసి మరి ఆ డ్రగ్ మహమ్మారిని పారదోలాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సనాతన ధర్మము సార్, దేవుడు అనేటటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క భావన కలిగినప్పుడు తప్పు చేయడానికి మనిషి భయపడతాడు సార్. మరి కాబట్టి ఈ ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో ఆ ఉత్సవాలలో పాల్గొంటే భక్తి భావనతోటి కొంత తప్పు చేయడానికి మనిషి వెనకకు అడిగేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లలని ఖచ్చితంగా మరి హిందూ సంస్కృతి హిందూ ధర్మం పట్ల
వాళ్ళని ప్రోత్సహించినట్లయితే వీటికి కొంత దూరం జరిగే అవకాశం ఉంది. ఇవి కొంత మా మా వెనుకకు పోయేటటువంటి అవకాశం కూడా ఉందని భావిస్తున్నాను. మార్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాను. నేను 2 పర్యాయాలు వార్డు మెంబర్గా పనిచేశాను. అయితే 2 పర్యాయాలు కూడా వార్డు మెంబర్లలో నేను చదువుకున్నటువంటి వ్యక్తులలో నేను మొదటి వ్యక్తిని. తర్వాత మొదటిసారి వచ్చినప్పుడు మా దగ్గర అసలు సీసీ రోడ్లు మొత్తం మట్టి రోడ్లు ఉండే. మేము పోరాటం చేయడం వల్ల ఇవాళ పూర్తిగా సీసీ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, ఒక నూతన గ్రామ పంచాయతీ కానీ పూర్తి స్థాయిలో మేము చేయగలిగినాం. తర్వాత వర్కడపల్లి నుంచి నేలపట్లకు పోయేటటువంటి దారి రోడ్డు మరి మాధవరెడ్డి గారు, స్వర్గీయ మాధవరెడ్డి గారు వేసినటువంటి రోడ్డు అప్పటి నుండి ఇప్పటిదాకా వేయలేదు. దాని మీద కూడా పోరాటం చేయడం జరిగింది. ఆ రోడ్డు వేయించుకోవడం జరిగింది. మరి దాదాపు మేము గ్రామంలో 90% వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినాం. ముందు రానున్న రోజులలో కూడా రిజర్వేషన్ వస్తే మేము కూడా సర్పంచ్గా పోటీ చేస్తాం. ఇంకా అభివృద్ధి చేయడానికి, ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నం చేస్తాం సార్.